ఫైట్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, బీజియం కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సార్ ఎలా అనిపిస్తుంది మొత్తం హరిహర వీరమల్లు బిగ్ హిట్ మూవీ అండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఫన్ అని కాదు, ఫుల్ ప్యాకెడ్ మూవీ. ఎక్కడ మనకు బోర్ కొట్టే సన్నివేశాలు లేవు. సినిమా చాలా కష్టపడి చేసేందుకు పెద్ద హిట్ ఇది. సార్ విఎఫ్ఎక్స్ ఎలా ఉంది సార్ సినిమా? విఎఫ్ఎక్స్ బాగున్నాయండి. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బీజియం బాగుంది, ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఓవరాల్గా చాలా పవన్ కళ్యాణ్ గారు 18 minutes ఫైట్ సీన్ అనేది కంపోజ్ చేయడం జరిగింది. అది ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. పార్ట్ 2కి చాలా బీజియం వేసింది. అది బీజియం అది పీపుల్ విల్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్. సినిమా జబర్దస్త్ అండి. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలని ఎట్లా చెప్పాలనే టాక్ కూడా మాకు రావట్లేదు. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి. ఫ్యాన్సే అని కాదు, ప్రతి ఒక్కరు చూడాలి. స్లో అసలు సినిమా ఎట్లా గడిచిపోయింది మాకు టైం తెలుస్తలేదండి. ఫస్ట్ హాఫ్ స్లో అనేది ఉంది. హైలైట్స్ ఫైట్స్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న డైలాగ్స్ అన్న. ఇప్పుడు పొలిటికల్ పంచ్ ఉంది కదా, వీరమల్లు మాట వినాల్సిందే అని చెప్పేసి దాన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? అది ఇదో సినిమానే. సినిమా విధంగానే చూడాలి, పొలిటికల్ విధంగానే చూడాలి. కానీ డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. నాకు అట్లా లేదండి, అసలు తొందరగా అయిపోయిందని మేము ఫీల్ అవుతున్నామండి. ఇంకో కొద్దిగా ఉంటే బాగుంటుంది. ఆ క్లైమాక్స్ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. గ్రాఫిక్స్ అనేది చాలా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాఫిక్స్ ఉంటుందని. ఎక్సలెంట్ సినిమా. అసలు ఫైట్స్ కూడా, లాస్ట్ సీన్ కూడా అసలు ఆ గ్రాఫిక్స్ ఇరగదీసారు. ఎవరైతే ఔరంగజేబు ఉండో తనని కలవడము, ఇలాంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మంచి సినిమా, అందరు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. హీరోయిన్ గురించి ఇంకా టాపిక్ రాలేదు. అది నెక్స్ట్ టాప్లో మనం వస్తే చెప్పలేము మేము. ఇప్పటి వరకు అయితే ఓకే, బెటర్. కలెక్షన్ల గురించి మాట్లాడదు మనం, ఎందుకంటే అన్నయ్య గురించి వచ్చినాం, అన్నయ్య గురించి సినిమా చూస్తాం. మరి అన్నయ్య అభిమానులుగానే చూడాలి తప్ప లేదు. స్టోరీ పరంగా చూడొచ్చు. మన హైదరాబాద్, మన తెలంగాణ, మన కోహినూర్ డైమండ్, మన గోల్కొండ కిల గురించి చూడాలి తప్ప కలెక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. దానికి సంబంధం లేదు. రావచ్చు, రాకపోవచ్చు.